2024 ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సభ నిర్వహించగా, ఆ బహిరంగ సభలో ఎన్టీఆర్‌కి క్షమాపణలు చెప్పారు. ఎన్టీఆర్‌కి క్షమాపణలు నారా చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఈ విషయం తెలిసి మొత్తం నారా ఫ్యామిలీ షాక్ అవుతోంది. అసలు ఎన్టీఆర్‌కి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముంది అనంటే, 2009 ఎలక్షన్స్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా లేనందుకు చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన్ని అవమానించారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాలకి సంబంధించిన విషయంలో బిజీ కాలేకపోవడానికి కారణం ఆయన సినిమాలు తప్ప ఏమీ లేదు. ఆ విషయం గురించి మేమైనా క్లారిటీ ఇచ్చుండాలి. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయం అన్నా తీసుకునేది మేమే. కాబట్టి ఎన్టీఆర్ తనకున్నటువంటి ఆ తక్కువ టైంలో ఆ రోజు చేసిన ప్రచారం కనుక ఈసారి చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నంబర్ 1 పార్టీ అవుతుందని, జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాబోయే కూటమిలో మంచి విజయం సాధిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా ఆయన దీని సినిమాల విషయంలో ఎంతో పాపులారిటీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారట. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈయన చెప్పిన విషయాలు కూడా ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా నారా చంద్రబాబు నాయుడు గురించి ఎంతో ఎక్సైట్ అవుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీతో కూటమి పెట్టి ఎంతో ఆనందంగా వాళ్ళకి వెల్కమ్ చెప్పడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి 2024లో పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉంటారని, ఆయన సినిమాల్లో పేరు తెచ్చుకోవాలని నందమూరి నారా కుటుంబం నిర్ణయించింది. ఆయన రావాలంటే ఎప్పుడైనా రావచ్చంటూ చెప్తున్నారు.